విద్య ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఆటల ద్వారా శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందుతాం. అయితే మెదడును పరిపుష్టంగా ఉంచేది, వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేసేది కొన్ని కొత్త ప్రదేశాల సందర్శనలు. వాటినే మనం పర్యటనలు అంటాం. దీనివల్ల మనలో ఉన్న వ్యక్తిత్వం అనేది చాలా చక్కగా తయారవుతుంది. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఆచారాలు ఎలా ఉన్నాయి, జీవన శైలి ఎలా ఉంది, అక్కడి వాతావరణం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మనం వ్యాపార నిమిత్తం ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపార లావాదేవీలు ఎలా ఉన్నాయి, లాభ నష్టాలు ఎలా ఉన్నాయి, దానివల్ల మనము కొత్త జ్ఞానాన్ని, కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు కావలసింది కేవలం చదువు ఒక్కటే కాదు, దానికి వివేకం, బుద్ధి కూడా అవసరమే. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నట్లయితే ఆ బుద్ధి వికాసం అనేది కూడా ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళ లోపల ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ ఉండదు అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఎవరంటే షేక్స్పియర్ గారు. అందుకే మన పిల్లలకు కూడా మనము ఎప్పుడైనా కొత్త కొత్త ప్రదేశాలకు, అంటే మనము ఒకవేళ కావాలని ప్రత్యేకమైనటువంటి అవసరం లేదు, ఏదైనా మన శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా ఇతర ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, ఇంకేదైనా వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు కానీ, ఎలాంటి సందర్భంలోనైనా మన పిల్లలకు ఇలాంటి కొత్త ప్రదేశాలు సూచించినట్లయితే వాళ్ళ లోపల ఒక నేర్పు, ఒక పట్టుదల, ఒక స్పష్టత, ఒక ఓర్పు, ఒక నేర్పు వస్తుంది. బుద్ధి వివేకం పెరుగుతూ ఉంది. వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళ లోపల డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళని ఒక్క చోట మనం కూర్చోబెట్టడం కాదు, వారికి బయటి సాంప్రదాయాలు, బయటి సంస్కృతులు, బయటి ఆచారాలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలపాలి. వాటికి అనుగుణంగా మనము పిల్లల లోపల మాట్లాడే పట్టుదల కూడా, వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి ఎక్కువగా లభిస్తుంది. వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ జీవితంలో సాధించేటటువంటి అవకాశం వాళ్ళకు